ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పర్యటించనున్నారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ కార్యక్రమాల్లో యువత, విద్యార్థులను భాగస్వాములను చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సమగ్రమైన వైద్య చికిత్స పద్దతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఈరోజు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: వస్తుసేవల పన్ను జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమాలపై నిన్న శాసనసభలో మాట్లాడారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు జీఎస్టీ సంస్కరణలు ఉపయోగపడతాయని తెలిపారు. నూతన సంస్కరణలతో రాష్ట్ర ఆర్థికాభివృద్ది మరింత వేగవంతమవుతుందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి బెనిఫిట్ వస్తుంది. దీనివల్ల దేశం మొత్తం 2,25,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తే మన రాష్ట్రానికి 8,000 కోట్లు వస్తుంది. అధ్యక్ష, ఇంటికి వాడే వస్తువుల్లో జీరో ట్యాక్స్ ఉంటుంది. స్మాల్ బిజినెస్ పీపుల్ కూడా వాళ్ళ బిజినెస్ కూడా సులభతరంగా ఉంటుంది. ఇంకొక పక్క ఎంఎస్ఎంఈలు, ఇండస్ట్రీకి కూడా ఒక ఊతం వస్తుంది. డొమెస్టిక్ కన్జంప్షన్ పెరుగుతుంది. దీనివల్ల స్టేట్ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ గ్రోత్, ఈ రెండు కూడా సాధ్యమయ్యేదానికి ఈ యొక్క జీఎస్టీ రిఫార్మ్స్ దోహదం చేస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను, శాశ్వత సౌకర్యాల ప్రణాళికలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అలాగే మేడారంలో అభివృద్ది పనులు, మహాజాతర ఏర్పాట్లపై పూజారులు, ఆదివాసీ నాయకులు, మంత్రులు, గిరిజన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులతో సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. విజయవాడ ఉత్సవ నిర్వహణతో విజయవాడ నగరానికి మరింత గుర్తింపు వస్తుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్ వద్ద విజయవాడ ఉత్సవ్ను పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి గత సాయంకాలం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 250 కార్యక్రమాలు, 5 వేదికలపై ఈ విజయవాడ ఉత్సవం మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. వ్యవసాయం, విద్య, ఆటోమొబైల్ రంగం, చేనేత కార్మికుల కోసం కూడా 600 స్టాల్స్ ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. హెలికాప్టర్ రైడ్లు కానివ్వండి, పారామోటరింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఆంధ్ర భోజనాలతో పాటు భారతదేశంలో ఉన్న అన్ని కుజిన్స్ కూడా విజయవాడకి ఈ రోజు తీసుకొస్తాం జరిగింది. కాలుష్య నియంత్రణ, పర్యావరణ కార్యక్రమాల్లో యువత, విద్యార్థులను భాగస్వాములను చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఫార్మా సంస్థల్లో కాలుష్య నియంత్రణ నిబంధనల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, దీనికోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర క్రీడా సంఘాలతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 15 నెలల్లోనే రాష్ట్రంలో ఎన్నో క్రీడా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని అన్నారు. ప్రజాసేవ, సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది. సేవా పర్వ్ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం ఎలా అందరికీ అందుబాటులోకి తెచ్చిందనే వివరాలను ఈరోజు తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం పెద్ద ఎత్తున సాంకేతిక మార్పులను చూస్తోంది. ఈ పరివర్తనకు ఉదాహరణగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ నిలిచింది. 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ప్రారంభించిన యూపీఐ బ్యాంకు ఖాతాలను ఒక మొబైల్ అప్లికేషన్లో అనుసంధానించడం ద్వారా నగదు చెల్లింపుల వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చింది. ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూపీఐ గురించి ప్రస్తావిస్తూ, यूपीआई का हमारा प्लेटफॉर्म आज दुनिया को अजोबा कर रहा है।
हमारे में सामर्थ्य है। रियल टाइम ट्रांजैक्शन में 50% अकेला भारत यूपीआई के माध्यम से करता है। యూపీఐ నగదు లావాదేవీలను సులభతరం చేయడంతో పాటు బ్యాంకులపై ఆధారపడటాన్ని తగ్గించింది. భారత్ డిజిటల్ చెల్లింపుల విప్లవం ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా పనిచేస్తోంది. యూపీఐ ప్రస్తుతం సింగపూర్, భూటాన్, యుఏఈ, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ లాంటి దేశాల్లో కూడా పనిచేస్తోంది. పౌరులకు, వ్యాపార సంస్థలకు అందుబాటులో సురక్షితంగా ఉండే వేదికను యూపీఐ అందించింది. ఇక నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు భారత్ పయనించేందుకు యూపీఐ కీలక పాత్ర పోషిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. సమగ్రమైన వైద్య చికిత్స పద్ధతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఈరోజు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2016లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటారు. నివారణ ప్రధానమైన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేద వైద్య చికిత్సా పద్ధతి ఒక కీలక పాత్రను పోషిస్తోంది. యువత, దేశ ప్రజలు ఆయుర్వేదాన్ని జీవన విధానంగా స్వీకరించేలా పలు కార్యక్రమాల ద్వారా ఈరోజు అవగాహన కల్పిస్తారు. పరిశుభ్రమైన భారతదేశాన్ని సృష్టించే దార్శనికతతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ మిషన్ను ఒక జాతీయ ఉద్యమంగా ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు పక్షం రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది స్వచ్ఛోత్సవ్ ఇతివృత్తంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పోషకాహార లోపంతో ఉన్నవారిని గుర్తించి వారికి ప్రత్యేక ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పల్నాడు జిల్లా సమగ్ర శిశు అభివృద్ది సేవా పథకం ఐసీడీఎస్ అధికారిని శ్రీలత తెలిపారు. పల్నాడు జిల్లా చౌటుపాపాయిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన పోషణ్ మాసం స్వస్థ నారీ సశక్తి పరివార్ సదస్సులో నిన్న ఆమె పాల్గొన్నారు. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం, ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు మరి ముఖ్యంగా ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా, ప్రకాశం, పల్నాడు, నెల్లూరులో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరి బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పర్యటించనున్నారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ కార్యక్రమాల్లో యువత, విద్యార్థులను భాగస్వాములను చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడాశాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సమగ్రమైన వైద్య చికిత్స పద్ధతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఈరోజు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.